IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి తరపున అభ్యర్థిని నిలబెడతారా లేదా అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్న. ఎందుకని అంటే ఈ నెల 13వ తేదీతోటి నోటిఫికేషన్లు చివరి తేదీ అయితే 12వ తేదీన వైసీపీ తరపున బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయబోతున్నారనేది ఆల్రెడీ ఖరారైపోయినటువంటి అంశం. ఇక బలాబలాల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 600 ఓట్ల బలం ఉంది. మరి టీడీపీకి కూటమి మొత్తం కలిపి చూసుకున్నా కూడా 215 ఓట్ల బలం మాత్రమే ఉంది. ఇంకా కొంతమంది అటు నుంచి ఇటు మారిన ఓవరాల్గా 200 మంది ఇంకా అదనంగా క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప కూటమి గెలవనటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు దఫాలుగా ఎవరిని నిలబెట్టాలి అనేటువంటి అంశం మీద చర్చించడం జరిగింది. స్థానిక సంస్థల నేతలతో చర్చించడం జరిగింది. అలాగే టీడీపీ ఇప్పటికే 6 సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయటం, అటు టీడీపీ, ఇటు జనసేన, అటు బీజేపీ ఈ ముగ్గురు కలిసి ఉండేలాగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎవరిని నిలబెట్టాలి అనేటువంటి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికే చంద్రబాబు స్థానిక సంస్థల నేతలతోటి అక్కడ ఉన్న ఆ విశాఖ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి పూర్తిగా చర్చించిన తరువాత ఈ ఎన్నికలలో కూటమి గెలిచేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ ముందు జాగ్రత్తగా వారి ఓటర్లందరినీ కూడా క్యాంపులకు తరలించినటువంటి నేపథ్యంలో గెలిచేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు అభ్యర్థిని నిలబెట్టకపోతేనే మంచిది అని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే దాదాపుగా విశాఖ జిల్లా పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి తరపున అభ్యర్థిని ఎవరిని కూడా నిలబెట్టట్లేదు అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అనేది సమాచారం. మరి నిలబెడతారా లేదా అనేది తెలియాలి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొకసారి చంద్రబాబు గురించి ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో సూపర్ 6, సూపర్ 10 అంటూ హామీలు ఇచ్చారని, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చెప్పాల్సినటువంటివి చెప్పకుండా ఏదో అద్భుతాలు సృష్టించేస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందని, ఆ రోజు ఇవన్నీ అమలు చేయటం సాధ్యం కాదని చెప్తే నేను సంపద సృష్టించి అమలు చేస్తాను, నాకెంతో అపార అనుభవం ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదని, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడట్లేదు, ప్రతి అక్క చెల్లెమ్మకు 1500 ఇస్తామన్నారు, దాని గురించి ప్రస్తావన లేదు, నిరుద్యోగ భృతి 3000 ఇస్తామన్నారు, దాని గురించి కూడా స్పందించట్లేదు, అటు రైతు భరోసా రైతుల అకౌంట్లో ఇంతవరకు పడలేదు, మత్స్యకార భరోసా పడలేదు, అలాగే కల్లుగీత కార్మికులకు ఇవ్వాల్సినటువంటివి ఇవ్వట్లేదు, అలాగే ఎన్నో పథకాలను పూర్తిగా ఆపివేయటం జరిగింది, పంటల బీమా గురించి అసలు పట్టించుకోవటమే లేదు, అలాగే విద్యార్థులకు ఇచ్చేటువంటి వసతి దీవెన, విద్యా దీవెనకు సంబంధించినటువంటి నిధులు కూడా విడుదల కాలేదు, ఇక విద్యా కానుక కింద ఇచ్చేటువంటి కిట్లు కూడా కొంతమందికే ఇవ్వటం జరిగింది, ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. ఇలా ప్రతి అంశంలోనూ పథకాలను పూర్తిగా నీరు కార్చేటువంటి ప్రయత్నం చేస్తూ మరొక పక్కన రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, అప్పుల పాలైపోయింది, 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారని, వాస్తవానికి ఏపీకి అంత అప్పులు లేవు అని చెప్పి జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇలా ఏదో ఒకటి సాకులు చెప్తూ ప్రభుత్వం ఏపీ బాధ్యత అంతా మీ మీదే ఉంది అని ప్రజలను ఎత్తిన రుద్దుతూ ఆయన తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి మోసం కాదా చంద్రబాబు అని చెప్పి జగన్ ప్రశ్నించడం జరిగింది. కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం రాత్రి వరద ఉధృతి ఆగినటువంటి నేపథ్యంలో డ్యామ్ గేట్లు వేసేటువంటి ప్రయత్నం చేశారు ఇంజనీర్లు. ఈ సందర్భంగా 19వ నెంబర్ గేట్కి చైన్ లింక్ తెగిపోవడంతో గేట్ కొట్టుకుపోవటం జరిగింది. పైనుంచి 35 లక్షల క్యూసెక్ల వరద కిందకు వస్తుందని, లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పి కర్ణాటక ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీంతో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మండలాలను అలర్ట్ చేశారు. ముఖ్యంగా మంత్రాలయం, అలానే కోసిగి, నందవరం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా పూర్తి అలర్ట్లో ఉంచారు. తుంగభద్ర నుంచి భారీ స్థాయిలో వరద నీరు కిందకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాలు జలమయమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమావేశం అవటం జరిగింది.
వెంటనే తుంగభద్రలో డ్యామ్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలని, అవసరమైతే స్టాప్ లాక్ గేట్లు అరేంజ్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడాలని, గేటు మరమ్మత్తు ఎప్పటికీ చేయటం వీలవుతుంది, ఎంతవరకు నీళ్లు తగ్గించాల్సి ఉంటుంది, ఈ అంశాలన్నింటితోటి చర్చించాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే కర్ణాటక ఇంజనీర్లతో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. తుంగభద్ర డ్యామ్ అధికారులతో మాట్లాడగా ఇది ఓల్డ్ మోడల్ డ్యామ్ అని, దీంట్లో స్టాప్ లాక్ పెట్టడానికి అవకాశం లేదని, కాబట్టి ప్రస్తుతానికి వరదను ఆపేటువంటి ప్రయత్నం చేయలేమని చెప్పి తెలియజేసినట్లుగా తెలుస్తుంది. ఆయన ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్లను అలాగే ఇంజనీర్లను ఆయన అప్రమత్తం చేశారు. డ్యామ్ సేఫ్టీ అలాగే డ్యామ్ గేట్లకు సంబంధించినటువంటి నిపుణులను ఏపీ నుంచి కర్ణాటక పంపిస్తున్నట్లుగా సమాచారం. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ఈరోజు యాక్సిడెంట్ అయింది. ఆమె కాన్వాయ్ విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఏలూరు జిల్లా కైకవరం వద్ద యాక్సిడెంట్కి గురైంది. ఎదురుగా వెళ్తున్నటువంటి ఒక 2 వీలర్ను తప్పించబోయి ఎస్కార్ట్ వెహికల్ సడన్ బ్రేక్ వేయటం జరిగింది. వెనకనున్నటువంటి మంత్రి ప్రయాణిస్తున్నటువంటి వాహనం డ్రైవర్ దీన్ని గమనించకపోవడంతో ఎస్కార్ట్ వెహికల్ని ఢీకొనటం జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు తగలలేదు, అందరూ క్షేమంగా బయటపడటం జరిగింది. ఈ ఘటన అనంతరం అనిత వేరొక వెహికల్లో తాను వెళ్లాల్సినటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయినట్లుగా తెలియజేశారు. సాధారణంగా ఒక పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను కలవాలి అంటే ముందుగా వారి దగ్గర ఉండేటువంటి సిబ్బందిని కలిసి వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆ తర్వాత వెళ్ళి కలవాల్సి ఉంటుంది. ఇది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కాకపోతే ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన ఇందుకు భిన్నంగా జరిగింది. ఇదేంటి అంటే సునీతా కృష్ణన్, ఈ పేరు దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. ఉమెన్ ట్రాఫికింగ్కి గురయ్యి ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి ఎన్నో వేల మంది మహిళలను కాపాడటమే కాకుండా వారికి పునరావాసం కల్పించి వారికి ఉపాధి చూపించి వారిని ఆదుకుంటున్నటువంటి వ్యక్తి. ప్రేరణ ఫౌండేషన్ పేరుతోటి ఎన్నో సమాజ సేవ కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలను ఉమెన్ ట్రాఫికింగ్ నుంచి కాపాడి బయటపడేటువంటి కార్యక్రమాలు ఆమె చేపడుతున్నటువంటి వ్యక్తి. సో అయితే ఆమె చంద్రబాబు నాయుడుతో మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేయటం జరిగింది. చంద్రబాబు గారు, సాంప్రదాయ పద్ధతులకు విరుద్ధంగా నేను ఇక్కడ మీ అపాయింట్మెంట్ కోరుతున్నాను. వచ్చే వారంలో మీరు ఒక 10 నిమిషాలు మాకు కేటాయించగలరా? ఒక 2 ముఖ్యమైనటువంటి విషయాల గురించి మీకు ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉంది, అందుకోసం మీ అపాయింట్మెంట్ అడుగుతున్నాము. మీ కార్యాలయ సిబ్బందితో సాధారణ పద్ధతిలో అపాయింట్మెంట్ తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యపడలేదు, అందుకనే ఈ విధంగా మేము అపాయింట్మెంట్ కోరుతున్నందుకు క్షమించండి అని చెప్పి ఆమె ట్వీట్ పెట్టింది. ఆ ట్వీట్ పెట్టిన గంటల వ్యవధిలోనే చంద్రబాబు నాయుడు స్పందించటం, దానికి రిప్లై ఇస్తూ మీకు మంగళవారం అంటే 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అపాయింట్మెంట్ ఇస్తున్నానని, మీరు తప్పకుండా వచ్చి కలవచ్చని, దీనికి సంబంధించి మా కార్యాలయ సిబ్బంది మీకు త్వరలోనే కాల్ చేసి మాట్లాడతారని, అలాగే గవర్నెన్స్ ప్రజలకు పరిపాలన అనేది ఇంకా చేరువ అయ్యేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, అలాగే మా అపాయింట్మెంట్ వ్యవస్థని కూడా అప్డేట్ చేసి సామాన్యులకు అందుబాటులో ఉండేలాగా ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఒక పార్టీలో చేరినటువంటి గంటల వ్యవధిలోనే పార్టీ నుంచి బహిష్కరణకు గురవటం నిజంగా ఇది చాలా దారుణం కాదు, చాలా విచిత్రమైనటువంటి అంశం అనుకోవచ్చు. ఏంటంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి హర్యానా సీఎం ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరినటువంటి గంటల వ్యవధిలోనే ఆయన తనకు సంబంధించినటువంటి గత సమాచారాన్ని దాచిపెట్టి పార్టీలో చేరారు అనేటువంటి దాని మీద చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ చర్యలలో భాగంగా, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా బీజేపీ నుంచి ఆయన్ని బహిష్కరించడం, ఇక బీజేపీ పార్టీకి ఆయనకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మంత్రి సందీప్ కుమార్కి సంబంధించి బీజేపీ నేతలు ఒక ట్వీట్ చేయటం కూడా జరిగింది. సో ఈయన గతంలో 2016లో ఆమ్ ఆద్మీ పార్టీలో బహిష్కరించబడ్డారు. అప్పట్లో ఆయన మీద వచ్చినటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి అంశాలు, వీటికి సంబంధించి ఆయన బహిష్కరించబడటం జరిగింది. అయితే ఆయన ఇప్పుడు బీజేపీలో చేరటం, ఆ తర్వాత ఆయన ఇప్పుడు బయటికి పంపించేయటం, సో ఇది జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత 2019లో కూడా ఆయన బీఎస్పీకి మద్దతు ఇచ్చారనేటువంటి దాంతో అప్పటి లోక్సభ స్పీకర్ కూడా ఆయన మీద వేటు వేయటం జరిగింది. ఓవరాల్గా ఈయన ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.
ఎప్పటి నుంచో పెండింగ్లో పడినటువంటి విశాఖ రైల్వే జోన్ ఇక పట్టాలెక్కేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గత కొంతకాలంగా విశాఖ రైల్వే జోన్ డిమాండ్ అనేది చేస్తూనే ఉన్నప్పటికీ కూడా కేంద్రం ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అయితే ఈరోజు ఉదయం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ విశాఖ రైల్వే జోన్ని ఏర్పాటు చేయబోతున్నామని, గతంలోనే లిమిట్స్ అన్నీ కూడా ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ విశాఖ రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కేటాయించినటువంటి 52 ఎకరాల స్థలంలో నీళ్లు నిలిచేటువంటి స్థలం అవటంతో వేరొక స్థలం కేటాయించమని చెప్పి అడగటం జరిగిందని, ఇప్పటి వరకు దాని గురించి ప్రభుత్వం పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వేరొక చోట 52 ఎకరాల స్థలాన్ని సేకరించి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగిందని, ఈ స్థలం సేకరించి కేంద్రానికి అప్పగించినటువంటి మరుక్షణం రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు ప్రారంభమవుతుందని, విశాఖ రైల్వే జోన్ మొదలవుతుందని చెప్పి ఆయన తెలియజేశారు. విశాఖ జిల్లాకు చెందినటువంటి ఒక విద్యార్థినికి అరుదైనటువంటి ఒక గౌరవం దక్కింది. అదేంటి అంటే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలో నేరుగా పాల్గొనేదానికి అవకాశం లభించింది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఎస్ అలాగే నెహ్రూ కేంద్రీయ విద్యాలయం వీటికి సంబంధించి కొంతమందిని సెలెక్ట్ చేయటం జరుగుతుంది. దీనికి గాను మై భారత్ పేరుతోటి ఒక పోర్టల్ని కూడా నడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంట్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వారిలో కొద్ది మందిని మాత్రమే పిక్ చేస్తూ ఉంటారు. అలా విశాఖ అమ్మాయికి ఈ అవకాశం దక్కింది. కొన్ని వేల మంది దీనికి అప్లై చేసుకోగా 68 మంది మాత్రమే కేంద్రం అనుమతి ఇవ్వటం జరిగింది. అందులో విశాఖకు చెందినటువంటి విద్యార్థిని జయలిఖిత ఒకరు. నేరుగా ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనటానికి తనకు కేంద్రం నుంచి ఆహ్వానం అందినటువంటి నేపథ్యంలో ఆమె చాలా ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది. హిండెన్బర్గ్ దీని గురించి అందరికీ తెలిసిందే. గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్కి సంబంధించి ఒక విషయాన్ని బయటపెట్టి భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యేలాగా చేసినటువంటి ఒక సంస్థ. అమెరికాకు చెందినటువంటి షార్ట్ ఫండ్స్ సంబంధించినటువంటి ఈ సంస్థ గత ఏడాది జనవరిలో అదానీ గ్రూప్ తమ షేర్ వాల్యూని పెంచుకోవటానికి కృత్రిమంగా షేర్ వాల్యూకు సంబంధించినటువంటి వాటిని తమకు ఎక్కువగా లాభాలు వస్తున్నట్లు చూపించడం జరిగిందని, దీనికి సంబంధించి మారిషస్ నుంచి ఇతర దేశాల నుంచి ఫండింగ్ అనేది అదానీ గ్రూప్లోకి రావటం జరిగింది అని చెప్పి అప్పుడు బయట పెట్టడం జరిగింది. దీంతో మార్కెట్లన్నీ ఒక్కసారి కుదేలవటం, అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి షేర్లన్నీ పతనం అవటం జరిగింది. నిన్న ఉదయం హిండెన్బర్గ్ ఒక ట్వీట్ చేసింది. సంథింగ్ బిగ్ ఇండియా సూన్ అని చెప్పి ఒక ట్వీట్ చేసింది. మరలా ఈసారి ఏ కంపెనీ మీద పడబోతుంది అనుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఏ కంపెనీ జోలికి వెళ్లకుండా గతంలో వెళ్ళినటువంటి అదే అదానీ కంపెనీ గురించి కొనసాగింపుగా నిన్న ఈవినింగ్ ఒక ట్వీట్ చేయటం జరిగింది. సెబీ చైర్మన్ మాధవి పురి అలాగే ఆమె భర్త వీరిద్దరికీ అదానీ గ్రూప్కి సంబంధించినటువంటి షెల్ కంపెనీస్తో సంబంధం ఉందని, మారిషస్ నుంచి అలాగే వేరొక దేశం నుంచి అదానీ గ్రూప్లోకి వచ్చినటువంటి పెట్టుబడుల్లో వీరి పెట్టుబడులు కూడా ఉన్నాయని, అందుకనే సెబీ ఇతర దేశాలతో అదానీ గ్రూప్కి ఉన్నటువంటి పెట్టుబడులను కానీ వాటికి సంబంధించినటువంటి షెల్ కంపెనీల వివరాలను కానీ తెలుసుకోవటానికి ఆసక్తి చూపించట్లేదు, దానికి ఇదే కారణం అని చెప్పి వారు ఒక ట్విట్టర్ వేదికగా ఒకటైతే పోస్ట్ చేయడం జరిగింది. దీంతో సెబీ చైర్మన్ మాధవి పురి స్పందించడం జరిగింది. మాకు ఎటువంటి రిలేషన్షిప్స్ అదానీ గ్రూప్ తోటి లేవని, తమకు సంబంధించినటువంటి అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి రికార్డులు మేము ప్రతి ఏడాది అధికారులకి సమర్పిస్తూనే ఉన్నామని, మేము సెబీలోకి రాకముందు అంటే ప్రభుత్వ అధికారులు కాకముందు ప్రైవేట్ వ్యక్తులుగా ఉన్నటువంటి సమయంలో కూడా మా ఆర్థిక లావాదేవీలకు కావలసినటువంటి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయమంటే ఇప్పటికిప్పుడు ఇవ్వటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం హిండెన్బర్గ్ పని అయిపోయిందని, అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి ఆమె చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. మరి దీని ఎఫెక్ట్ సోమవారం మార్కెట్లు స్టార్ట్ అయిన తర్వాత ఎంతవరకు ఉంటాయి అనేది చూడాలి. భారత్కు చెందినటువంటి కంప్యూటర్ సేఫ్టీ సంబంధించినటువంటి భారత ప్రభుత్వ సంస్థ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఎవరైతే ఎక్కువగా ఉపయోగిస్తున్నారో వీళ్ళ కంప్యూటర్లు త్వరగా హ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉందని, గూగుల్ క్రోమ్లో ఉన్నటువంటి బగ్స్ కారణంగా గూగుల్ క్రోమ్లో సేవ్ చేసేటువంటి పాస్వర్డ్స్ కానీ సేవ్ చేసేటువంటి సైట్స్ కానీ వేటికి భద్రత లేదని, వాటి ద్వారా హ్యాకర్లు
మీ కంప్యూటర్లోకి చొరబడటమే కాకుండా మీ వ్యక్తిగత డేటాని చోరీ చేయొచ్చు, లేదా మీ కంప్యూటర్లో మాల్వేర్ని ఇన్స్టాల్ చేసేటువంటి అవకాశం ఉందని. కాబట్టి క్రోమ్ బ్రౌజర్ని వీలైనంత వరకు ఉపయోగించకుండా ఉండండి. ఒకవేళ ఉపయోగించినట్లయితే అప్డేటెడ్ గూగుల్ క్రోమ్ని మాత్రమే వాడండి అని చెప్పి హెచ్చరించడం జరిగింది. మరి ఇప్పటి వరకు గూగుల్ క్రోమ్ని విరివిగా ఉపయోగిస్తున్నటువంటి వాళ్ళు దీన్ని ఒకసారి దృష్టిలో ఉంచుకుని ఇతర బ్రౌజర్లకు మారితే కొంతవరకు సేఫ్టీ ఉండేటువంటి అవకాశం ఉంది.